forget to subscribe our channel and press the bell icon. యాక్చువల్లీ ఇంతకుముందు అయితే మపూసా వరకు వెళ్ళాయి బస్సెస్. ఐ మీన్ గోవాలో ఇట్స్ ప్లేస్ మపూసా అని. బట్ ఇప్పుడు ఆపేసి బస్సెస్ అన్నీ పంజిమ్ వరకు వెళ్తున్నాయి. ఎగ్జాక్ట్లీ పెట్రోల్ పంప్ వరకే వెళ్తున్నాయి. సో నెక్స్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు కూడా చూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది బుక్ చేసేద్దామా? ఇది ఇందాక 4400 అన్నాడు, ఇప్పుడు 4620 అంట. ట్యాక్సెస్ ట్యాక్సెస్ అంతే, తప్పదు. మరి లాస్ట్ మినిట్లో బుక్ చేసుకుంటే అలాగే ఉంటాయి. అందుకే మీరు మాత్రం ముందే ప్లాన్ చేసుకొని వెళ్ళండి. సడన్ ట్రిప్స్ అనుకుంటాం, కానీ ఇదిగో ఇక్కడ వీటి బిల్లులు చూస్తే మనకు కూడా సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది. సో ఇలా కాదు, మంచి ప్లాన్ చేసుకుని వెళ్ళండి మీరు మాత్రం. సరే బుక్ చేద్దాం. ఇది ఫైనల్లీ టికెట్ అయితే బుక్ అయిపోయింది. కాళేశ్వరి ట్రావెల్స్ 9:15 ఫ్రమ్ హైదరాబాద్ అండ్ గోవా వచ్చేసి 12:30 కల్లా రీచ్ అవుతాం అంట. సో బోర్డింగ్ వచ్చేసి మియాపూర్. హోప్ సో వెళ్ళిపోతే బెటర్. అండ్ నాకు తెలిసి నెక్స్ట్ లంచ్కి ఆపుతాడు, సూర్యాపేట దగ్గర ఆపుతాడు, ఒక 15 minutes ఆపుతాడు. సో వీ విల్ మీట్ దేర్. బై. సో ఫైనల్లీ వీఆర్ ఇన్ హైదరాబాద్ అండ్ మెట్రో క్యాచ్ చేసాము. ఎల్బీ నగర్ రీచ్ అయ్యేసరికి ఎగ్జాక్ట్లీ 5:45కి రీచ్ అయిపోయాం. అండ్ ఇప్పుడు అక్కడి నుంచి మెట్రో క్యాచ్ చేసి మియాపూర్ వెళ్ళాలి. యాజ్ వీ హ్యావ్ స్టాప్ ఇన్ మియాపూర్ నుంచి అక్కడ బస్ క్యాచ్ చేసేది. అండ్ ఇక్కడ మెట్రోలో తిప్పలు పడాల్సి వస్తుంది. బట్ ఏదైనా సరే బస్ అయితే దొరికేసింది, ప్రాబ్లం లేదు. అండ్ ఫర్ షూర్ మార్నింగ్ కల్లా గోవాలో కలుద్దాము. కాకపోతే బస్సే కొంచెం మరీ లేట్గా బుక్ చేస్తాం. మన బస్సు 11 o'clockకి, ఇప్పుడు టైం వచ్చేసి 6:10 అవుతుంది. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్ టు స్పెండ్ ఇన్ హైదరాబాద్. ఒక 4 hours ఎలాగే టైం స్పెండ్ చేయాలి. సో ఫ్రెండ్కి కాల్ చేసాము, హీ వాస్ కమింగ్ అండ్ హీ విల్ పిక్ us. ఇదేంటిది? ఎంజీ మహాత్మా గాంధీ బస్ స్టాండ్. సో అంటే ఎల్బీ నగర్లో ఎక్కాము, బట్ ఇక్కడ ఎంజీబీఎస్ దగ్గర చేంజ్ అవ్వాలన్నారు మెట్రో. మనకు పెద్ద ఐడియా లేదు, ఏది పడితే అది ఎక్కేసాము అనుకో. ఎందుకు? అదే ఎక్స్ప్లోరింగ్ అంటారా దాన్ని? సరే పిల్లకాయలు. అవునవునవును, నేర్పించాల్సింది వస్తుంది. బట్ ఇట్ వాస్ సో క్లీన్. ఇక్కడ అంతా చాలా క్లీన్ ఉంది మెట్రో మాత్రం. బండి కన్నా ఫాస్ట్ మెట్రోనే వెళ్తుంది కదా. డైరెక్ట్ గోవాకి ఇదే మెట్రో ఉంటే బాగుంటుంది. స్టాప్స్ ఉండకపోతే ఇంకా రాకెట్లకి కానీ చాలా బాగుంది మెట్రో. అంటే ఎప్పుడు అవసరం ఉండదు, ఇక్కడ ఎక్కడ బండి ఉంటుంది, బండి మీద తిరుగుతాం. మెట్రో అంత ఎక్కే అంత అవసరం రాలేదు. ఫస్ట్ మెట్రో ఎప్పుడు చిన్నప్పుడు స్కూల్లో ఢిల్లీలో ఎక్కాం. ఫస్ట్ మెట్రో ఢిల్లీలో పట్టుకున్న మెట్రో. అవునవును, అప్పట్లో. ప్రతిసారిలాగే ఈసారి కూడా చేంజ్. ఈసారి ఇందాక ఒక ఫ్రెండ్ వస్తున్నాడు అన్నా కదా, వాడు కూడా గోవా వస్తున్నాడు మాతో పాటు. ఇదిగో ఆడే, హీఈస్ ద వన్. అండ్ ఇంకో చేంజ్ ఏంటంటే డ్రాస్టిక్ చేంజ్, నేను బండి మీదే వెళ్తున్నా, కాకపోతే వాడి బండి మీద వెళ్తున్నాను ఈసారి. ఎందుకంటే ఆల్మోస్ట్ మొత్తం టికెట్స్ అన్నీ బుక్ అయిపోయినాయి. ఇందాక మనకే చూసాం కదా, బస్ టికెట్స్ అస్సలు అవైలబుల్ లేవు. బట్ వీ షుడ్ యాడ్ ఆన్ అదర్ పర్సన్. సో ఇప్పుడు రైట్ నౌ అయితే వాడి ఇంట్లో ఉన్నాము. అండ్ బస్సు కూడా వచ్చేసి 11 PM-కి. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అయిందిరా? 9:30 అయింది. ఇక్కడి నుంచి మియాపూర్. రైట్ నౌ మన ఏ ఏరియాలో ఉన్నాం? బేగంపేట్. సో బేగంపేట నుంచి మియాపూర్ వెళ్ళాలంట. సో ఏంటో ఏం అర్థం కావట్లేదు, అసలు ప్లాన్ అయితే ఏం అర్థం కావట్లేదు. బట్ నాదైతే ఫిక్స్ అయిపోయింది, నేనైతే బైక్ వెళ్తాను. వీళ్ళిద్దరిని బస్సులో ఎక్కేమన్నా నాకైతే కంప్లీట్ అసలు ఇప్పుడు గోవా ఫేజ్ స్టార్ట్ అయింది నాకైతే. ఎందుకంటే బస్సులో ఏం వెళ్తారా అనుకుంటున్నా. బట్ ఇప్పుడు రిలాక్స్, నేను నీట్గా బండి మీద వెళ్తాను. అండ్ కింద 350 రెడీగా ఉంది మన గురించి. సో
కొడితే డైరెక్ట్గా ఇంకా గోవానే, ఎక్కడ బండి ఆగదు. కాకపోతే వీళ్ళు ఏంటంటే నైట్ రైడ్ కదా, టు బీ ఫ్రాంక్ నైట్ రైడ్ సేఫ్ కాదు అయినో, బట్ నాకేంటంటే ఎందుకో బైక్ డ్రైవ్ చేయాలనిపిస్తుంది, పర్టికులర్లీ బండి మీద వెళ్ళాలని చెప్పి గట్టిగా మార్నింగ్ నుంచి నేను అదే అనుకుంటున్నా, ఎందుకు బస్సు ఇది అది అని. సో ఏమో మన మంచికి అలా సెట్ అయిపోయింది, మనోడు రావడం, బస్సెస్ లేకపోవడం, వాడు జాయిన్ అవుతా అని చెప్పడం. ఓకే, హోప్ జస్ట్ డైరెక్ట్గా బైక్ దగ్గర కలుద్దాం. యా, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు స్టార్ట్ అయితే నాకు తెలిసి ఇక్కడ నుంచి 650 కిలోమీటర్స్ గోవాకి. 650 కిలోమీటర్స్ అంటే అరే బస్ ఎస్టిమేషన్ ఎంత? 14 hours. సో బస్ ఎస్టిమేషన్ వచ్చేసి 14 hours బస్సు ఎస్టిమేషన్. సో బైక్ మీద నేను వాళ్ళ వెనకాల వెళ్దాం అనుకుంటున్నా. ఐ డోంట్ వాంట్ టు డ్రైవ్ మచ్ ఫాస్ట్, ఎందుకంటే నైట్ రైడ్ కదా, సో స్లోగా వెళ్దాము. అండ్ థ్యాంక్ గాడ్ నేను గ్లౌజెస్ తెచ్చాను. ఎందుకు తెచ్చానో కూడా తెలీదు, బ్యాగ్లో గ్లౌజెస్ కూడా తెచ్చుకున్నాను. ఎందుకైనా మంచిదని గ్లౌజెస్ లోపల పెట్టాను. సో అవి ఇలా ఉపయోగపడతాయి అనుకోలేదు. సో ఐ హ్యావ్ ద గ్లౌజెస్ టూ, అండ్ హెల్మెట్ కూడా ఉంది మన దగ్గర, నో ప్రాబ్లం. బట్ ద థింగ్ ఈజ్ ఐ హ్యావ్ ఓన్లీ జాకెట్స్, బట్ సారీ టు సే దిస్, బట్ రైడింగ్ జాకెట్ నేను తెచ్చుకోలేదు ఇప్పుడు, ఎందుకంటే నాకు ఈ ప్లాన్ ఐడియా లేదు కాబట్టి రైడింగ్ జాకెట్ అయితే అవైలబుల్ లేదు. బట్ ఐ హ్యావ్ కొంచెం ప్రొటెక్షన్ చేసుకునే జాకెట్సే ఉన్నాయి. సో ఐ విల్ వేర్ దోస్, అండ్ హెల్మెట్, గ్లౌజెస్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. సో ప్రాబ్లం లేదు. నాట్ సో కంప్లీట్ ప్రాపర్ గేర్స్ లేవు, బట్ ఐ షుడ్ బీ డ్రైవింగ్ కొంచెం స్లోగా డ్రైవ్ చేద్దాము. అండ్ లెట్స్ స్టార్ట్, అండ్ ఐ థింక్ ఇట్ విల్ బీ మోర్ ఫన్ ఫర్ మీ రైట్ నౌ. అండ్ బైక్ అయితే ఆల్రెడీ సర్వీస్ చేయించాడు మనోడు మొన్నే. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వీళ్ళతో ఫాలో అయిపోయి మియాపూర్ వరకు వీళ్ళతో కలిసి వెళ్దాము. దాని తర్వాత వీళ్ళు బస్ ఎక్కిన తర్వాత మనం అక్కడి నుంచి చలో గోవా, దాట్స్ ఇట్. ఓకే, సో లెట్స్ గో. ఫైనల్లీ సిటీ అవుట్స్కట్స్ అయితే రీచ్ అయ్యాను. మియాపూర్లో వాళ్ళైతే బస్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మీరు చూడొచ్చు టైం కూడా 10:31 అయింది ఎగ్జాక్ట్లీ. సో ఐ డోంట్ నో, ఇంకా ఇక్కడి నుంచి నేను కొంచెం నాన్ స్టాప్గా కొడితే కానీ నేను అనుకున్న టైంకి రీచ్ అవ్వలేను. సో నా ఎస్టిమేటెడ్ టైం వచ్చేసి యాజ్ లైక్ బస్ లాగే, బస్ కూడా మనకి ఇక్కడ 10:45 కదా, ఎగ్జాక్ట్లీ 10:45, 11 అన్నా కదా. సో నా రీచబుల్ టైం కూడా బస్ లాగే 12:30కి పెట్టుకున్నాను రేపు ఆఫ్టర్నూన్. మ్యాక్సిమం రేపు ఆఫ్టర్నూన్ 12:30 కల్లా రీచ్ అవ్వాలి. అంటే మీకు అర్థమై ఉంటుంది, నైట్ ఎక్కడ స్లీప్ ఉండదు, కంటిన్యూస్ డ్రైవ్ కొడదామని ఫిక్స్ అయ్యాను. ఎస్టిమేటెడ్ టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 12 hours 41 minutes. యూ కెన్ సీ హియర్. సో మీరైతే చూడొచ్చు ఇప్పుడు ఎగ్జాక్ట్లీ సిటీ అవుట్స్కట్స్లో ఉన్నాను. గచ్చిబౌలి, ఆర్జీఐ ఎయిర్పోర్ట్ అక్కడ కనిపిస్తుంది. సో లెట్స్ స్టార్ట్. అండ్ నెక్స్ట్ ఎక్కడైనా ఒక స్మాల్ టీ బ్రేక్ దగ్గర ఆగుదాము, కొట్టేద్దాం. మ్యాక్సిమం ఇప్పుడు నేను అనుకుంటుంది ఏంటంటే 626 కిలోమీటర్స్ కదా, అట్లీస్ట్ ఒక మళ్ళీ కట్ చేస్తే 200 కిలోమీటర్స్ కొట్టిన తర్వాత ఆగాలి మనం, అంతే. It's 12:21 right now and still 522 kilometers ఉన్నాయి, ఇంకా 522 kilometers అంట. మామూలుగా లేదు. కర్ణాటక బార్డర్ దాటి ఒక 30 kilometers వచ్చి ఉంటా నాకు తెలిసి. అమ్మో మామూలుగా లేదు. చలి మాత్రం హెవీ చలి ఉంది. చూడాలి. ఇంకా 522 kilometers. ఎదురు యాక్చువల్లీ మనం మియాపూర్ నుంచి వచ్చిన తర్వాత స్ట్రైట్గా వచ్చేయడమే. వచ్చేసిన తర్వాత హమ్నాబాద్, వీ హ్యావ్ టు టేక్ లెఫ్ట్ ఫర్ గోవా. సో మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి 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 అబ్బో చాలా జర్నీ ఉందిరా బాబో. ఏం అర్థం కాదు.
హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. అండ్ 6:38 ఎగ్జాక్ట్లీ. ఇంకా మీరు చెప్తే నమ్మరు, ఇంకా 258 కిలోమీటర్స్ వరకు ఉంది దగ్గర. అసలు నైట్ టైం అస్సలు లిటరలీ లైక్ ఈ రూట్ ఎలా ఉందంటే ఈ డోంట్ హ్యావ్ ఎనీ లైట్స్ అయితే అసలు ఎక్స్పెక్టే చేయకూడదు. అండ్ మోర్ ఓవర్ పక్కన రెస్ట్ ఆపడానికి కూడా ఎక్కడ మనకి రెస్ట్ తీసుకోవడానికి కూడా షాప్స్ కానీ ఏమీ ఉండవు. ఎక్కడైనా రెస్ట్ దొరికితే మాత్రం అయిపోవడం బెస్ట్ అని చెప్పి ఒక చోట నేను 2 hours అయిపోయాను లిటరల్లీ. ఎందుకంటే ఐ కాంట్ డ్రైవ్, అసలు ఎంత గ్లౌజెస్ ఉన్నా ఎన్ని ఉన్నా సరే చలాగలేదు. సో ఇంక అందుకే అలా లేట్ అయిపోయింది. ఇంకా నాకు తెలిసి అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే బస్సు కూడా వెనకాలే ఉంది, బస్సునే ఫాలో అవుతున్నాను. ఇక్కడ నుంచి ఇంకో 6 hours పట్టిద్ది 250 కిలోమీటర్స్ అంటే. ఎందుకంటే ఘాటీ కూడా ఇంక్లూడ్ ఉంటుంది. ఘాట్ రోడ్ వచ్చేసి మనకి బెల్గాం తర్వాత 130 కిలోమీటర్స్ 120 కిలోమీటర్స్ అప్రాక్స్ ఘాటీ రోడ్ ఉంది. సో ఘాట్ రోడ్ కూడా కవర్ చేయాలి. ప్రస్తుతానికి అయితే ఫుల్ బాడీ పెయిన్స్ ఎక్దమ్. ఇంకా ఇక్కడే ఉంటే ఇంకా లేట్ అయిపోద్ది. ప్రస్తుతానికి వెళ్ళిపోదాము. వెయిట్ ఈజ్ ఓవర్. వీఆర్ ఎంటరింగ్ టు గోవా రైట్ నౌ. ఆఫ్టర్ ఆల్ దిస్ మొత్తానికి రీచ్ అయ్యాను. కానీ సీరియస్లీ కంప్లీట్ టైర్డ్ అయిపోయాను అసలు. అండ్ నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఆల్రెడీ చెక్ ఇన్ చేశారు రిసార్ట్లో. సో లోపలికి వెళ్దాం ఇంకా. అండ్ ఈ రిసార్ట్ పేరు వచ్చేసి దిస్ ఈజ్ గ్రాండ్ లియోనీ రిసార్ట్. ఇట్ ఈస్ ఇన్ వెగటార్లో ఉంటుంది. బాగుంటుంది ఈ రిసార్ట్, కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది. యూ కెన్ సీ. బాగుంటుంది, అంబియన్స్ అంతా చాలా బాగుంటుంది. అండ్ మన రూమ్ వచ్చేసి L3 అంట. L3 L17 L7 L8 L3 ఎక్కడుంది? L7 ఇది. ఐ థింక్ ఐ షుడ్ కాల్ దెమ్. నాకు L3 అని చెప్పారు కానీ L3 ఇక్కడ ఉంది. యూ కెన్ సీ L1 L2 L3 L4 L5 L6. నాకు తెలిసి లాస్ట్ టైం కూడా L3 ఇచ్చినట్టున్నారు మాకు. వాళ్ళు ముందే ఫిక్స్ అయిపోయినట్టున్నారు, బ్యాచిలర్స్ అందరికి ఒకటే రూమ్స్ ఇవ్వాలి ఏమున్నాయి. L3 లాస్ట్ టైం కూడా సేమ్ L3. ఐ వాజ్ షూర్ ఈ రూమే. చాలా బాగుంటుంది. ఇట్ వాజ్ సో కంఫర్టబుల్ హియర్. యాక్చువల్లీ ద థింగ్ ఈజ్ వీళ్ళు వచ్చిన వెంటనే బయటికి వెళ్ళిపోయారు అంటే తిరగడానికి. సో తాళాలు లేవు, వెళ్ళి స్పేర్ కీస్ తీసుకుంటే మళ్ళీ స్పేర్ కీస్ తీసుకొని వచ్చాను. వెయిట్ వి విల్ ఓపెన్ దిస్. ఒక్కసారి సో రూమ్ విల్ బి లైక్ దిస్. బాగుంటుంది, స్పేషియస్గానే ఉంటుంది. అండ్ ఈవెన్ డ్రెస్సింగ్ రూమ్ సెపరేట్ ఉంటుంది. అండ్ వాష్రూమ్ కూడా బాగుంటుంది, చాలా నీట్గా ఉంటుంది. సో ఇంకా ఇప్పుడైతే టైర్డ్ అయిపోయాను. నాకు తెలిసి కాసేపు రెస్ట్ తీసుకొని బయటకు వెళ్తాను ఎక్కడో చోటుకి. సో అప్పుడు కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.
For more updates, you can follow us on Instagram, and the link is given below.